సినిమా రంగంలోని సినీ వారసత్వం ఎలాగైతే కొనసాగుతూ వచ్చిందో సరిగ్గా అలానే జరుగుతోంది ఇప్పుడు బుల్లితెర రంగాన్ని గనుక గమనించినట్లయితే. దూరదర్శన్ ప్రారంభమైన తొలినాళ్ళ నుండి నేటి వరకు రకరకాల డైలీ టీవీ సీరియల్స్లో కొన్ని సంవత్సరాలుగా డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్టుగా రాణిస్తున్న ప్రముఖ బుల్లితెర ఆర్టిస్టుల తరువాతి తరం వాళ్ళ కొడుకులు కూతుళ్ళు కూడా బుల్లితెర రంగంలో సీరియల్ ఆర్టిస్టులుగా రాణిస్తున్న వాళ్లే. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. ఈటీవీ ప్రారంభమైన తొలినాళ్లలోనే డైలీ టీవీ సీరియల్ హీరోగా ఆ రోజుల్లో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించడం మాత్రమే కాదు, నేటికి బుల్లితెరపైన ఇటు వెండితెరపైన సపోర్టింగ్ ఆర్టిస్ట్గా మనందరికీ సుపరిచితుడిగా మిగిలిన ప్రముఖ బుల్లితెర మూవీ ఆర్టిస్ట్ ప్రభాకర్. ఈ పేరుకు కూడా పరిచయం అవసరమే లేదు. ఈటీవీ ప్రారంభమైన తొలినాళ్లలోనే బుల్లితెర సీరియల్ నటుడిగా తన కెరియర్ని ప్రారంభించారు. యాక్టింగ్ స్కిల్స్ లో గోల్డ్ మెడల్ ని సంపాదించిన ప్రభాకర్ బుల్లితెర రంగంలోకి అడుగు పెట్టాలని, సినిమా రంగంలో కూడా రాణించాలని అతడి కెరియర్ తొలినాళ్లలో ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అలాంటి నేపథ్యంలో ఈటీవీలో ప్రసారమైన ఆత్మీయులు సీరియల్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని ప్రారంభించాడు. ఆ సీరియల్ తో మంచి గుర్తింపు, ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఈ ఆత్మీయులు సీరియల్ హీరో అని గుర్తుపట్టేంత పాపులారిటీని కూడా సంపాదించుకున్నాడు. ఇలాంటి నేపథ్యంలోనే అతడికి రాను రాను ఈటీవీ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కిరణ్ తో పరిచయం అలా కిరణ్ తో పరిచయం ప్రభాకర్ గారికి ఎంత దూరం వెళ్ళింది అంటే వాళ్ళిద్దరూ విడదీయరానంత బంధం ఏర్పడింది. ఇలాంటి నేపథ్యంలోనే అప్పుడే ప్రారంభమైన ఈటీవీలో ప్రసారమైన ఎన్నో రకరకాల షోస్ కి క్రియేటివ్ డైరెక్టర్ గా ఉంటూ కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో కొన్ని కొత్త ప్రోగ్రామ్స్ ని కూడా డిజైన్ చేశాడు ప్రభాకర్. అలా వచ్చిన షోస్ లో ఈటీవీలో వచ్చిన యాహూ షోకి యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు, అంతేకాకుండా అప్పట్లో యాహూ షో ఈటీవీలో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ను సొంతం చేసుకున్న షోగా బుల్లితెరపై ఒక ఊపు ఊపేసి అలా కొత్త కాన్సెప్ట్స్ తో ఈటీవీలో ఎన్నో ప్రోగ్రామ్ కి క్రియేటివ్ డైరెక్టర్ గా పనిచేసిన ప్రభాకర్ ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో నటించాడు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ముద్దుబిడ్డ, అన్నదమ్ములు, ఆత్మీయులు, అంతేకాకుండా అంతరంగాలు, ఎండమావులు, వసుధరమ్మ సీరియల్ వరకు సీరియల్ హీరోగా నేటికి అలరిస్తూనే ఉన్నాడు. అలాంటి ప్రభాకర్ కేవలం బుల్లితెరపై నటించే ఆర్టిస్ట్ అనుకుంటే పొరపాటు. ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గాను, అంతెందుకు ఎందరో యాక్టర్స్ కి డబ్బింగ్ కూడా చెప్పి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా గుర్తింపు. అలాంటి ప్రభాకర్ కొడుకు కూతురు ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. కానీ మనందరికీ తెలుసు, ప్రభాకర్ తన కొడుకుని పెట్టి ఓ సినిమా తీసి తెలుగు చిత్రసీమ రంగానికి హీరోగా పరిచయం చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఇక ప్రభాకర్ కొడుకు పేరు చంద్రహాస్. ఇతడు కూడా రామ్నగర్ బన్నీ అన్న సినిమాతో తానే సొంతంగా నిర్మాతగా మారి తన కొడుకుని సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశాడు. సినిమా పెద్దగా గుర్తింపు రాకపోయినప్పటికీ ప్రభాకర్ కొడుకు ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెడుతున్నాడు అన్న టాక్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ నే క్రియేట్ చేసింది. ఇక ఇదిలా ఉంటే మరి ప్రభాకర్ కొడుకు మాత్రమే కాదు, ప్రభాకర్ కూతురు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ కమ్ యాక్ట్రెస్ అంటే మీరు నమ్ముతారా? అవునండి, నేను చెప్పేది అక్షరాల నిజం. ప్రభాకర్ కొడుకు హీరోగా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయినప్పుడు కానీ ప్రభాకర్ కూతురు మాత్రం యాక్ట్రెస్ గా మంచి గుర్తింపు. అందులోనూ ఈ అమ్మాయిలోని నటనకి ఏకంగా హాస్య బ్రహ్మ అయిన బ్రహ్మానందం గారే ఈ అమ్మాయి చాలా సహజ సిద్ధంగా ఎంతో క్యూట్ గా నటిస్తుంది అంటూ తనతో కలిసి నటించిన బ్రహ్మానందం సినిమాలోని బ్రహ్మానందం గారికి స్వయాన మనవరాలి క్యారెక్టర్ లో ఆమె నటించడంతో వాళ్ళు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్వయంగా బ్రహ్మానందం గారే ప్రభాకర్ కూతురు అయిన దివిజని గొప్పగా పొగడ్తల్లో ముంచెత్తిన వైనం. ఇక దివిజ విషయంలోకి వెళ్తే ఈ అమ్మాయికి కూడా తండ్రి సినీ వారసుడు సిరీస్ లోను షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ వెండితెర మీద హీరోయిన్ అవ్వాలన్నది ఆమె కోరిక. ఇలాంటి నేపథ్యంలోనే దివిజ పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. వెంకటరామయ్య గారి తాలూకా, కేర్ ఆఫ్ సీతాపురం, అంతేకాకుండా అర్జునుడి గీతోపదేశం వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ నటించిన సినిమాలు అంత పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి ఫాలోవర్స్ అయితే సొంతం చేసుకుని దివిజ అనే అమ్మాయి ఒక యాక్ట్రెస్ అనే గుర్తింపు మాత్రం సంపాదించుకుంది. అలాంటి దివిజ కెరియర్ ని మలుపు తిప్పిన సినిమా బ్రహ్మానందం గారు మరియు వెన్నెలా కిషోర్ బ్రహ్మానందం గారి కొడుకు గౌతమ్ కలిసి నటించిన బ్రహ్మానందం అనే సినిమా. ఎంతో ఫుల్ కామెడీ ఎంటర్టైనింగ్ గా సాగిపోయే బ్రహ్మానందం ఈ సినిమాలో బ్రహ్మానందం గారు నటించడం మాత్రమే కాదు, స్వయాన బ్రహ్మానందం గారికి మనవరాలు పాత్రలో కనిపించింది దివిజ. సినిమాలోని చాలా సీన్స్ లో బ్రహ్మానందం గారితో కలిసి నటిస్తూ తాత అని పిలుస్తూ ఉండే ఈ సీన్లలో ఈ అమ్మాయి ఎంతో సహజ సిద్ధంగా చాలా క్యూట్ గా నటించింది, మంచి యాక్ట్రెస్ అవుతుంది అంటూ బ్రహ్మానందం గారి అందరి ముందు ఆ అమ్మాయికి గొప్ప కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు.
అలా మొత్తానికి బ్రహ్మానందం గారు మరియు అతడి కొడుకు గౌతమ్ కలిసి నటించిన బ్రహ్మానందం అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఓ లీడ్ యాక్ట్రెస్గా మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఇప్పుడు ప్రస్తుతానికి దివిజ వరుస సినిమా ఆఫర్లతో కూడా బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అదండి అసలు సంగతి. మరి బుల్లితెరపై నటుడిగా, యాంకర్గా కొన్ని దశాబ్దాలుగా మనందరికీ బాగా గుర్తుండిపోయిన ప్రభాకర్ మాత్రమే కాదు, ప్రభాకర్ కూతురు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ అన్నమాట. దివిజ బ్రహ్మానందం సినిమాలో నటించడంతో ఈ అమ్మాయి గురికి సంబంధించిన విషయాలు ఇంకొకసారి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.